నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఈ దేశంలో సోకాల్డ్ పర్యావరణవేత్తగా చలామణి అవుతూ గొప్ప దేశభక్తుడని చెప్పుకొని ప్రచారం పొందిన సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న నిరాహార దీక్ష వెనుక అసలు కథ ఏమిటి? నీట్ పరీక్షల నిర్వహణలో లోపాలు జరిగాయని, దానికి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ఒక పొలిటికల్ పార్టీ ప్రొటెస్ట్ ని క్యాప్చర్ చేయడం వెనుక ఎలాంటి శక్తులున్నాయి? వీటన్నిటికీ తోడు లెఫ్ట్ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు చైనా రాయబార కార్యాలయానికి వెళ్లడం, అక్కడి అధికారులతో సీక్రెట్ మీటింగ్స్ జరపడం, గిఫ్ట్లు అందుకోవడం వెనుక ఉన్న అసలు లింక్ ఏంటి? జూలై 20న పార్లమెంటు ముట్టడికి వాంగ్ చూకు పిలుపునివ్వడం వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం చాలా వివరంగా లోతుగా మాట్లాడుకుందాం. పర్యావరణ ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న సోనం వాంగ్చుక్ దాదాపు 19 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో గత నెలాఖరులో ఈ దీక్ష ప్రారంభమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, సుమారు 9 కేజీల వరకు బరువు తగ్గారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. నిజానికి ఎప్పుడైనా నిరాహార దీక్షలు చేసే వారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. మహా అయితే ఒక 10 రోజుల కంటే ఎక్కువ బతకలేరు. కానీ వాంగ్చుక్ మాత్రం 19 రోజులు బతికారంటే అనుమానం రాకమానదు. అందులోనూ ఇప్పటికే ఆయన కొద్ది వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. అందుకే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కోర్టుకు వెళ్లి ఆదేశాలు ఇచ్చేలా సీజేపీ ప్లాన్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇదంతా పైకి కేవలం ఒక నిరసనలా, ప్రజాస్వామ్యయుత దీక్షలా కనిపిస్తున్నా దీని వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వెలుగులోకి వస్తున్న లింకులు చూస్తుంటే దేశ ప్రజలు తీవ్రంగా ఉలిక్కిపడుతున్నారు. అసలు సోనం వాంగ్చుక్ బ్యాక్గ్రౌండ్ ని నిశితంగా గమనిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వస్తాయి. ఆయన చాలా గొప్ప సైంటిస్ట్ అని, ఎన్నో ఆవిష్కరణలు చేశారని ప్రపంచవ్యాప్తంగా మీడియా ఒక పెద్ద ప్రచారం కల్పించింది. తెలుగులో 3 ఇడియట్స్ సినిమాలో పంచపట్ల సారంగపాణి క్యారెక్టర్ను సోనం వాంగ్చుక్ అని అనుకుంటారు. ఆయనపై అనేక పేటెంట్లు ఉన్నాయని, గొప్ప సైంటిస్టు అని చాలా మంది పొరపాటు పడతారు. కానీ ఈ విషయంపై గతంలో ఆయన స్పందిస్తూ, నేను ఆ సినిమాలో చూపించిన ఫున్సుక్ వాంగ్నుని కాదు, నన్ను ఈ ప్రశ్న అడిగి అడిగి నాకు విసుగొచ్చింది అని స్వయంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఆయన గురించి విదేశీ మీడియా ఎన్ని అబద్ధపు కథనాలు అల్లి మనలో జొప్పించిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆయన పేరు మీద ఒక్కటంటే ఒక్క పేటెంట్ కూడా రిజిస్టర్ అయ్యలేకపోవడమే కాక, ఆయన ఒక ప్రభావవంతమైన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలోనే వాంగ్చుక్కు శ్రీనగర్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. అసలు ఇతన్ని ఒక గొప్ప శాస్త్రవేత్తగా విదేశీ మీడియా ఎందుకు ప్రమోట్ చేస్తోంది? డీప్ స్టేట్, చైనా వంటి దేశాలు ఇతనికి అంతర్జాతీయ వేదికలపై ఎందుకు అంతలా మద్దతు ఇస్తున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు మేధావుల్లో తలెత్తుతున్నాయి. గతంలో లడక్ ఆందోళన సమయంలో ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనా కనుక లడక్ ద్వారా ఇండియాపై దండయాత్ర చేస్తే మేము చైనాని అడ్డుకోము, సరే కదా, వాళ్ళు లోపలికి రావడానికి దారి చూపిస్తాం అని అనడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ లడక ఆందోళనలే చివరకు పెద్ద హింసకు దారితీసి కొందరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాయి. ఈ పరిణామాలన్నిటికీ తోడు ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ ఉన్న చోట చైనా లింకులు బయటపడడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మార్క్సిస్ట్ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకి చెందిన 2 కీలక నేతలు ఆదర్శ్ ఎం సాజీ, ఐషీ ఘోష్లు ఈ ప్రొటెస్ట్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. అయితే వీరు రీసెంట్ గా చైనా రాయబార కార్యాలయానికి వెళ్లారని, అక్కడ వారికి చైనా నుంచి కొన్ని గిఫ్ట్లు కూడా అందాయని జాతీయ మీడియాలో కథనాలు రావడం కలకలం రేపుతోంది. పార్లమెంటు కీలక సమావేశాలు జరగడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు లెఫ్ట్ నేతలు చైనా అధికారులతో సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అంటే సిజేపీ ప్రతినిధులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. జంతర్ మంతర్ వద్ద లెఫ్ట్ నేతలు సిజేపీ ప్రతినిధులతో కలిసి ఉన్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ టైమింగ్ ని గమనిస్తే భారత రాజకీయాలను ప్రభావితం చేయడానికి చైనా, సిజేపీ, లెఫ్ట్ల మధ్య ఏమైనా పెద్ద నెట్వర్క్ నడుస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
విదేశీ శక్తుల జోక్యంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని మేధావులు, జాతీయవాదులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసే ఉద్యమం మంచిదే. కానీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ ఉద్యమంలో ఇప్పుడు విద్యార్థులు ఎవరూ కనిపించడం లేదు. కేవలం దేశ వ్యతిరేక శక్తులు మాత్రమే ఈ ఉద్యమాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి సీన్ మనం గతంలో కూడా చూసాం. 2021లో ఢిల్లీ రైతుల అల్లర్లు జరిగిన సమయంలో కూడా మొదట రైతులు శాంతియుతంగానే నిరసన ప్రారంభించారు. కానీ ఆ తర్వాత విదేశీ శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు ఆ ఉద్యమంలోకి చొరబడి ఢిల్లీ వీధుల్లో తీవ్రమైన హింసను సృష్టించాయి. ఆ తర్వాత రైతు సంఘాల నేతలే స్వయంగా తమ ఉద్యమంలోకి విదేశీ శక్తులు ప్రవేశించాయని, అందుకే హింస జరిగిందని ఒప్పుకున్నారు. సరిగ్గా ఇప్పుడు కూడా జంతర్ మంతర్ వద్ద ఉన్న ఉద్యమకారుల్లో విద్యార్థులు కనుచూపు మేరలో లేరు. కేవలం కొన్ని లెఫ్ట్ శక్తులు, దేశ వ్యతిరేక ముఠాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సోనం వాంగ్చుక్ ఆరోగ్యం దారుణంగా క్షీణించిందనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతుంది. తాను చనిపోతున్నట్లుగా కోర్టుకు వెళ్లడం వెనుక ఒక వ్యూహం కనిపిస్తోంది. సరిగ్గా జూలై 20న చలో సంసద్ పేరిట పార్లమెంటు వరకు ఒక భారీ మార్చ్ నిర్వహించాలని వాంగ్చుక్ పిలుపునిచ్చారు. ఆ రోజు పార్లమెంటు లోపల, బయట ఏదో పెద్ద కుట్ర జరగబోతోందని, అందుకే జాతీయ భద్రతా దళాలు ఈ సిచ్యువేషన్ ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాయని సమాచారం. పర్యావరణం పేరుతో, పరీక్షల సంస్కరణల పేరుతో మొదలయ్యే ఇలాంటి నిరసనల వెనుక చైనా లాంటి శత్రు దేశాల హస్తం ఉందా? విదేశీ నిధులతో ఇక్కడ అశాంతిని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే విషయాలు త్వరలోనే తెలియాల్సి ఉంది. దేశ భద్రత కంటే ఏది ముఖ్యం కాదు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం ఎంత ముఖ్యమో, వారి ఉద్యమాల ముసుగులో దేశంలో అల్లర్లు సృష్టించాలని చూసే దేశ ద్రోహ శక్తులను ఏరిపారేయడం కూడా అంతే ముఖ్యం. మరి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ పరిణామాల వెనుక చైనా హస్తం ఉందనే ఆరోపణలపై సోనం వాంగ్చుక్ పార్లమెంటు ముట్టడి పిలుపుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి.